మార్నింగ్ చిల్డ్రన్. గడిచిన వీడియోలో మనం సంస్కృత సంధికి సంబంధించినటువంటి సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి గురించి నేర్చుకున్నాం. ఈరోజు ఈ క్లాస్లో మనం సంస్కృత సంధికి సంబంధించినటువంటి యణాదేశ సంధి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా సూత్రం చూద్దాం. సూత్రం: ఈ ఉ రులకు అసవర్ణాచ్చులు పరమైతే యావారాలు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ మనకి అసవర్ణాచ్చులు అంటే ఏంటో తెలియాలి, ఆదేశం అంటే ఏంటో మనకి తెలియాల్సి ఉంది. అసవర్ణ అచ్చులు మనం సవర్ణ దీర్ఘ సంధిలో చెప్పుకున్నాం. సవర్ణములు అంటే అచ్చుకి అదే అచ్చు ఎదురుగా రావడం. ఇప్పుడు ఆ ప్లస్ ఆ వచ్చి ఆ, ఈ ప్లస్ ఈ వచ్చి ఈ, అలా వస్తే మనకి అవి సవర్ణాచ్చులని మనం చెప్పుకున్నాం. సవర్ణ దీర్ఘ సంధిలో ఆ ప్లస్ ఆ వచ్చి దానికి దీర్ఘాక్షరం రావాలి, ఈ ప్లస్ ఈ వచ్చి దానికి దాని దీర్ఘాక్షరం రావాలి, ఊ ప్లస్ ఊ దానికి దీర్ఘాక్షరం రావాలి. ఇలా అచ్చుకి అదే అచ్చు ఎదురుగా వస్తే అవి సవర్ణాచ్చులు, సవర్ణాలు అని మనం సవర్ణ దీర్ఘ సంధిలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమని చెప్పుకుంటున్నాం? అసవర్ణాచ్చులు, అసవర్ణములు అంటే ఏంటి? అచ్చుకు వేరొక అచ్చు ఎదురుగా రావడం. విద్యార్థులు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. అచ్చుకు వేరొక అచ్చు ఎదురుగా రావడమే అసవర్ణం. అంటే మొదటి పదం చివరి అక్షరం, రెండో పదం మొదటి అక్షరం మీరు గమనించినట్లయితే అచ్చుకు వేరొక అచ్చు ఎదురుగా వస్తుంది తప్ప అదే వర్ణానికి అదే రకానికి చెందిన అచ్చు అనేది రాదు. అచ్చుకి అదే రకమైన అచ్చు వస్తే అది సవర్ణం, అచ్చుకు వేరొక అచ్చు ఎదురుగా వస్తే అసవర్ణము. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే సూత్రం ఆదేశంగా రావడం అంటే ఏంటో చూద్దాం. ఆదేశము అంటే ఏంటి? ఉన్న వర్ణం తొలగిపోయి ఆ ప్లేస్ లో శత్రువు వలె మరొక వర్ణం రావడం. ఆగమం, ఆదేశం ఇలాంటివన్నీ మనం ముందు నేను అత్వసంధప్పుడు కూడా చెప్పాను. ఇక్కడ ఆదేశం అంటే ఏంటి? ఉన్న వర్ణం తొలగిపోయి దాని స్థానంలో శత్రువు వలె వేరొక వర్ణం రావటమే ఆదేశం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వ్యాకరణ పదాలు దాని అర్థాలు మీకు తెలియకపోతే సంధులు మీకు అర్థం కావు, సూత్రాలు అర్థం కావు. కాబట్టి ఆదేశం అంటే మీరు గుర్తుపెట్టుకోండి. సూత్రం ఏంటంట? ఈ ఊరు, ఈ మూడు అక్షరాలు మీరు గుర్తుపెట్టుకోండి. హ్రస్వైకారం, హ్రస్వ ఉకారం, హ్రస్వ రుకారం. మొదటి పదం చివరి అక్షరంలో ఈ మూడు అక్షరాలు ఉండాలి. రూల్ నెంబర్ 1 లో మీరు గమనించాల్సిన మొదటి పదం చివరి అక్షరంలో ఈ కాని ఊ కాని రూ కాని ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఊరులకు అసవర్ణాచ్చులు పరమైతే, అసవర్ణ అచ్చు అంటే ప్లస్ తర్వాత ఏది? పరపదం. పరపదంలో వచ్చే అచ్చు ఏదైనా సరే, వేరొక అచ్చు ఏదైనా రావచ్చు, కానీ అదే అచ్చు రాకూడదు. అదొక్కడు గుర్తుపెట్టుకోండి చాలు. అదే అసవర్ణమైన అచ్చు. రూల్ నెంబర్ 1 లో ఈ కాని ఊ కాని రూ కాని ఉండాలి. మొదటి పదం చివరి అక్షరం ప్లస్ రెండో పదం మొదటి అక్షరంలో ఏం కావాలి? ఇక్కడ ఈ ఉంటే వేరొక అచ్చు ఏదైనా రావచ్చు, ఈ తప్ప. ఇక్కడ ఊ ఉంటే వేరొక అచ్చు ఊ తప్ప ఏదైనా రావచ్చు. ఆ నుంచి అవ్వ వరకు ఉన్న అక్షరాల్లో ఏ అచ్చు అయినా రావచ్చు. ఇక్కడ రూ ఉంది, రూ కాకుండా వేరొక అచ్చు ఏదైనా రావచ్చు. అలా రావడమే అసవర్ణము అంటాం. ఇక్కడ చూడండి, ఈకి ఆ వచ్చింది, అది అసవర్ణం. ఊకి ఆనే అచ్చు వేరొక అచ్చు వచ్చింది, అది అసవర్ణం. ఉదాహరణకి ఊకి ఊ వస్తే అది సవర్ణం. అలా గుర్తుపెట్టుకోండి. సవర్ణాలు తెలియాలి మీకు, అసవర్ణాలు తెలియాలి. సవర్ణాలు ఆల్రెడీ మనం సవర్ణ దీర్ఘ సంధిలో చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అసవర్ణం అంటే ఏంటి? వచ్చిన అచ్చుకు వేరొక అచ్చు రావడమే అసవర్ణ అచ్చు. అంటే అప్పుడు ఏమవుతాయంట? క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తాయి. క్రమంగా రావడం అంటే ఏంటి? అంటే మొదటి పదం ఈ ఊరు, యావార. మైండ్ మ్యాప్ మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే ఈ సంధిని గుర్తుపెట్టడం చాలా సులువు. ఈ ఊరు అసవర్ణమైన అచ్చు, యావార. మనం మామూలుగా అక్షరమాల్లో యా రా లా వా అంటాం. ఆ ఆర్డర్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవద్దు. ఇది గుర్తుపెట్టుకోవడానికి చూడండి, యా వా రా, ఈ ఊరు, యా వా రా. మైండ్ మ్యాప్ లో మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే, అంటే ఈ వచ్చి దానికి అసవర్ణాచ్చు వస్తే ఖచ్చితంగా యా రావాలి, యావత్తు రావాలి. ఊ వచ్చి మొదటి పదం చివరక్షరం మీకు ఊ వచ్చి దానికి ఊ కాకుండా వేరొక అచ్చు అసవర్ణమైన అచ్చు రెండో పదం మొదటి అక్షరంలో వస్తే వావత్తు రావాలి. ఊ అసవర్ణమైన అచ్చు, వావత్తు. అదే మొదటి పదం చివరక్షరం రూ వచ్చి
రెండో పదం మొదటి అక్షరం వేరొక అచ్చు అసవర్ణమైన అచ్చు వస్తే రకారం రావాలి, రావత్తు రావాలి ఖచ్చితంగా. మీరు ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. మైండ్ మ్యాప్ అందుకే నేను వేసాను. ఇది చూడగానే మీకు సులువుగా అర్థమవుతుంది. ప్రతి సంధికి మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ ఊరు అసవర్ణాచ్చు, యావార. ఎన్నులు ఇంకొక బిట్టు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యావారాలను ఏమంటారు? ఎన్నులు. కింది వాటిలో ఎన్నులు ఏవి? ఇలా కూడా మీకు అడుగుతూ ఉంటారు. యావారాలు, ఎన్నులు. ఈ మూడు అక్షరాలను కలిపి ఎన్నులు అంటారు. ఎన్నులు ఆదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి మనకి యణాదేశ సంధి అని వచ్చింది. ఓకే, ఎన్నులు ఆదేశంగా వస్తాయి కాబట్టి యణాదేశ సంధి. ఇప్పుడు అసవర్ణాచ్చులు అంటే ఏంటో చూసాం, ఆదేశం అంటే ఏంటో చూసాం. అసవర్ణ అచ్చుని మనం ఎలా గుర్తుపట్టాలో ఇక్కడ చెప్పుకున్నాం. అంటే ఉన్న అచ్చుకి వేరొక అచ్చు రావడమే అసవర్ణ అచ్చు, ఎదురుగా రావడం. ఇక్కడ ఉదాహరణలు చూసే ప్రయత్నాన్ని చేద్దాం. అతి ప్లస్ ఆశ. అతి అన్నప్పుడు తాకి గుడుంది అంటే గుణింతపు గుర్తు ఏంటి మనకి? ఈ. అంటే ఇత్ ప్లస్ ఈలో మనకి ఈ వర్ణం ఏది? తి ఉందంటే ఏముంది మనకి? ఇత్ ప్లస్ ఈ అంటే చివరి వర్ణం ఈ అవుతుంది మనకి. ఓకేనా? ఈ ప్లస్ అంటే రూల్ నెంబర్ 1 లో మనం గమనించాల్సింది చివరి పదం ఈ గమనించాం. ప్లస్ రూల్ నెంబర్ 2 సూత్ర ప్రకారం అసవర్ణమైన అచ్చే రావాలి. అంటే ఈ కాకుండా వేరొక అచ్చు ఏదైనా రావాలి. ఆశ పరపదంలో మొదటి అక్షరం రూల్ నెంబర్ 2 లో మనం ఏం గమనించాలి? మొదటి అక్షరాన్ని గమనించాలి. ఆ వచ్చింది. ఇది ఈ కాదు కాబట్టి, ఈ అనే వర్ణం కాదు కాబట్టి, వేరొక అచ్చు కాబట్టి అది అసవర్ణం. ఈకి అసవర్ణం పరమైంది. రూల్ ప్రకారం మనకి యకారం రావాలి, యావత్తు రావాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ప్లస్ అసవర్ణం ఈజ్ ఈక్వల్ టు యా. చూడండి, ఈ ప్లస్ ఆ అత్యాస యకారం వచ్చింది. చూడండి ఇక్కడ ఏ వర్ణం తొలగిపోయింది మీరు గమనించండి. శత్రువు వలె వచ్చింది యకారం అయితే, ఉన్న వర్ణం తొలగి మరొక వర్ణం శత్రువు వలె వస్తుంది, అదే ఆదేశం. అతి ప్లస్ ఆశ, అత్యాస దీర్ఘం ఆ ఉంది, యకారం శత్రువు వలె వచ్చింది, ఈ వర్ణం తొలగిపోయింది. చూడండి అతిలో ఈ తొలగిపోయింది, ఈ వర్ణం అలానే ఉంది, యకారం అనేది అదనంగా వచ్చి చేరింది శత్రువు వలె. ఊ వర్ణం తొలగిపోయి యకారం అదనంగా వచ్చి శత్రువు వలె చేరి అత్యాస అయింది. అతి ప్లస్ ఆశ అత్యాస. చూడండి రూల్ ప్రకారం ఈకి అసవర్ణాచ్చు పరమైంది. అంటే ఆ ఈ కాకుండా వేరొక అచ్చు రావడమే అసవర్ణాచ్చు. యకారం వచ్చింది, ఈ అసవర్ణాచ్చు యా. నెక్స్ట్ అణు ప్లస్ అస్త్రం. అణు అణాకి కొమ్ముంది కాబట్టి ఊ ఉకారం ప్లస్ అస్త్రం రెండో పదం మొదటి అక్షరం హ్రస్వ ఆకారం. ఊకి వేరొక అచ్చు వచ్చింది కాబట్టి అది అసవర్ణమైన అచ్చు. అంటే ఊకి అసవర్ణమైన అచ్చు పరమయ్యి అణ్వస్త్రం వకారం వచ్చింది. చూడండి ఇక్కడ రూల్ ప్రకారం చూద్దాం. ఊకి అసవర్ణమైన అచ్చు వచ్చి వకారం రావాలి. ఈ ఊరులు యావారాలు, ఊకి వారావాలి, గుర్తుపెట్టుకోండి. పితృ ప్లస్ ఆర్జితం, పిత్రార్జితం. రూ ప్లస్ ఆ, రూకి వేరొక అచ్చు వచ్చింది కాబట్టి అసవర్ణమైన అచ్చు, రకారం వచ్చింది. చూడండి రూకి అసవర్ణమైన అచ్చు వస్తే రకారం వస్తుంది. ఈ రకంగా మీరు ఈ మైండ్ మ్యాప్ ఆర్డర్ గుర్తుపెట్టుకొని ఉదాహరణలో ఆలోచించే ప్రయత్నం చేయండి. అతి ప్లస్ అద్భుతం, అత్యద్భుతం. ఈ ప్లస్ ఆ. చూడండి ఈ ఆ అంటే వేరొక అచ్చు అసవర్ణమైన అచ్చు వచ్చింది, దానికి యకారమే రావాలి, అత్యద్భుతం. అభి ప్లస్ ఆగతులు, అభ్యాగతులు. చూడండి ఈకి అసవర్ణమైన అచ్చు యకారం. అణు ప్లస్ ఆయుధాలు, అణ్వాయుధాలు. చూడండి ఉకారం తొలగిపోయింది, వకారం వచ్చింది, ఊ ప్లస్ ఆ వకారం వచ్చింది. చూడండి మళ్ళీ ఒకసారి సూత్రం చూద్దాం. ఈ ఊరులకు, ఈ ఊరు అంటే మొదటి పదం చివరక్షరాలన్నీ ఈ కాని ఊ కాని రూ కాని ఉండాలి. వాటికి ప్లస్ అంటే ఎదురుగా వచ్చే అచ్చు ఏం రావాలి? ఈ అచ్చులు కాకుండా, ఈ వస్తే కనుక ఈ కాకుండా వేరొక ఏదైనా అచ్చు వస్తే అది అసవర్ణమైన అచ్చు. అలా వస్తే ఈకి యా రావాలి, యావత్తు. ఊ వచ్చి అసవర్ణమైన అచ్చు వస్తే వకారం రావాలి, వావత్తు. రూ వచ్చి అసవర్ణమైన అచ్చు వస్తే రకారం రావాలి. మీకు వావత్తు, రావత్తు, యావత్తు కనిపించాయి అంటే అది యణాదేశ సంధ అని ఒక్కసారి మీరు గమనించాలి అంటే ఎన్నులు మీకు తెలియాలి, యావారాలు తెలియాలి. ఎన్నులు మొదటి పదం చివరక్షరం ఈ ఊరు, ఈ మూడు అక్షరాల్లో ఏవైనా ఉందా అని మీరు ఫస్ట్ గమనించుకోవాలి. అప్పుడు రెండవ అక్షరం సేమ్ అచ్చు కాకుండా వేరొక అచ్చు ఏదైనా వస్తుంది. కలిపినప్పుడు ఈ అయితే మీకు యావత్ రావాలి, ఊ అయితే వావత్ రావాలి, రు అయితే రావత్ రావాలి.
ఈ విధంగా మైండ్ మ్యాప్ గుర్తుపెట్టుకోండి, సూత్రం బై హార్ట్ చేయండి, అది అసవర్ణాచ్చ సవర్ణాచ్చ గుర్తుపట్టండి, ఆదేశం అంటే శత్రువు వలె వేరొక వర్ణం వచ్చి చేరడం అని గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ యొక్క తెలుగు వాచకంలో ఈ అనాదేశ సంధికి సంబంధించిన పదాలను